ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక చక్రి వాళ్ళ నాన్న బయటకు రాగానే అక్కడ ఉన్న అతను ఇదిగోండి ఇతనే నా తల బద్దలు కొట్టింది అని చెప్పి పోలీసులకు చూపిస్తాడు. దాంతో అక్కడ ఉన్న పోలీసులైతే ఏంటయ్యా ఇతను తల బద్దలు కొట్టి ఇంట్లో కూర్చున్నది నువ్వేనా అని చెప్పి అడుగుతారు. దాంతో అక్కడ ఉన్న నారి అయితే అవును సార్ నేనే తల బద్దలు కొట్టాను. ఏం చచ్చిపోయాడా? చావలేదు కదా, బ్రతికే ఉన్నాడు కదా, దానికి మీరెందుకు మా ఇంటికి వచ్చేసారు అని చెప్పి అక్కడ ఉన్న నారి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న అతనైతే సార్ ఎప్పుడు వీడు నన్ను ఇలా వేధిస్తూనే ఉంటాడు. ఏదో ఒక రోజు వీడు నన్ను చంపేస్తాడని భయం నాకు ఉంది. మీరు వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి అతను అంటాడు. ఆ మాట వినగానే పోలీస్ ఆఫీసర్లు అయితే వెంటనే చక్రి వాళ్ళ నాన్నని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక అది చూసి మహాలక్ష్మి అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అది చూసి అక్కడ ఉన్న చక్రి మాధవ వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇక రాత్రి అయ్యాక అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అలా మహాలక్ష్మి వాళ్ళ చక్రి వాళ్ళ నలుగురు అన్నదమ్ములు కూడా అలా కూర్చొని భోజనం చేస్తూ ఉంటే ఇంతలో మహాలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది. ఈ రోజు మీ ఇంట్లో ఒక వ్యక్తి లేరు, మీకు ఏమీ అనిపించటం లేదా? రోజు మనతో పాటు ఉన్న వ్యక్తి ఈ రోజు లేరు అంటే మీకు ఏమీ బాధగా లేదా? అందరూ అలా కూర్చొని భోజనం తినేస్తున్నారు అని చెప్పి మహాలక్ష్మి చక్రి మాధవాలతో అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే చక్రి మాధవ అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళైతే తలదించుకొని అలా మౌనంగా ఉంటారు. దాంతో అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీ నాన్నని తీసుకురావాలని మీకు లేదా? ఎందుకు మీరు ఇక్కడే కూర్చున్నారు అని చెప్పి అక్కడ ఉన్న మహాలక్ష్మి వాళ్ళ మావయ్య గురించి చెబుతూ ఉంటుంది.